Direction question number 1 to 5. In this question, 2 or 3 statements followed by 2 conclusions number 1 and 2 have been given. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో మనకి సిల్లాజిజం టాపిక్ లో 2 కానీ లేదా 3 కానీ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2-3 స్టేట్మెంట్స్ కి 2 కంక్లూషన్స్ ఇస్తారు. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 హావ్ బీన్ గివెన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి conclusions follow అవుతాయి నెంబర్ 1 or నెంబర్ 2. సో you have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts, and then decide which of the given conclusion logically follows from the given statements disregarding commonly known facts. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఇచ్చినటువంటి కంక్లూషన్స్ లో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ లాజికల్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ సమ్ డేస్ ఆర్ వీక్స్. సో ఇక్కడ మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ సమ్ డేస్ ఆర్ వీక్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ సమ్ డేస్ ఆర్ వీక్స్. నెక్స్ట్ ఆల్ వీక్స్ ఆర్ మంత్స్. సో వీక్స్ అన్ని మంత్స్ అవుతాయి అని చెప్తున్నారు. ఆల్ వీక్స్ ఆర్ మంత్స్. నెక్స్ట్ సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్. మంత్స్ కొన్ని మంత్స్ మాత్రం ఇయర్స్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ మనం కంక్లూషన్ చూసినట్టయితే ఫస్ట్ కంక్లూషన్ నెంబర్ 1 ఆల్ వీక్స్ ఆర్ ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వీక్స్ అన్ని ఇయర్స్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ ఆల్ వీక్స్ ఆర్ మంత్స్ చెప్పారు కానీ ఆల్ వీక్స్ ఆర్ ఇయర్స్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఫస్ట్ కంక్లూషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ డేస్ ఆర్ మంత్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ సమ్ డేస్ ఆర్ మంత్స్ అంటే కొన్ని రోజులు మంత్స్ అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే డేస్ మంత్స్, సమ్ డేస్ ఆర్ మంత్స్ ఇక్కడ మనకి సమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ కంక్లూషన్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే 5 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కి సరిపోయేలా ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందో ఆ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆన్సర్ గా. సో ఇక్కడ మనకి ఫస్ట్ కంక్లూషన్ రాంగ్ అయింది, సెకండ్ కంక్లూషన్ రైట్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే 5th ఆప్షన్ ఓన్లీ కంక్లూషన్ 2 is true. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. So first statement, no box is carton, some cartons are folders, no folder is rack. So first మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్టయితే no box is carton అంటున్నారు. సో ఇక్కడ బాక్స్ అనేది కార్టూన్ అవ్వకూడదు అని చెప్తున్నారు. సో no box is carton, some cartons are folders. నెక్స్ట్ నో ఫోల్డర్ ఇస్ ర్యాక్, ఫోల్డర్ అనేది ర్యాక్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం కంక్లూషన్ చూసినట్టయితే సమ్ ర్యాక్స్ ఆర్ బాక్సెస్ అని చెప్తున్నారు. ఇక్కడ సమ్ ర్యాక్స్ ఆర్ బాక్సెస్ అంటే ర్యాక్ ఇక్కడ ఉంది, బాక్స్ ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ బాక్సెస్ కి ర్యాక్ కి సమ్ అనే రిలేషన్ ఇక్కడ లేదు. సో ఫస్ట్ కంక్లూషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బాక్సెస్ ఆర్ ఫోల్డర్స్ అంటున్నారు. సో బాక్స్ మొత్తం ఫోల్డర్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ బాక్స్ చూస్తే ఇక్కడ ఉంది, ఫోల్డర్ చూస్తే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఆల్ బాక్సెస్ ఆర్ ఫోల్డర్స్ అని చెప్పలేదు. సో సెకండ్ కంక్లూషన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఆప్షన్? కంక్లూషన్స్ 1 and 2 is రాంగ్ అయ్యాయి. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే 4th ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేదర్ కంక్లూషన్ 1 or
2 ఈస్ ట్రూ అంటే కన్క్లూషన్ 1 కానీ లేదా 2 కానీ ఏది కరెక్ట్ కాదు అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Third question. Statement. All drawers are tables. So all drawers are tables. Next, some tables are chairs. So tables konni chairs avutayi antunnaru. Next, no chair is stool. సో చైర్ అనేది స్టూల్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూషన్స్ చూసినట్టయితే ఫస్ట్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇలా మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందులో మనం కన్ఫ్యూజ్ అయిపోయేసి ఆన్సర్స్ రాంగ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో దీనికి ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి చూద్దాం. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చారు. సమ్ ఏ ఆర్ నాట్ బి చూద్దాం. సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చారనుకున్నాం. సమ్ ఏ ఆర్ నాట్ బి ఇచ్చిన లేదా సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ ఇచ్చారనుకున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే టేబుల్స్ కి బదులుగా ఏ తీసుకున్నాం. సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఇలాంటి కన్క్లూషన్ ఇచ్చినప్పుడు ఈ కన్క్లూషన్ ని మనం చేంజ్ చేసుకోవాలి. సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ ఆర్ బి ఇలా తీసుకుంటాం. సో ఆల్ ఏ ఆర్ బి ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి బి మొత్తం ఏ మొత్తం బి, ఆల్ ఏ ఆర్ బి అంటే బి మొత్తం ఏ మొత్తం బి అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నట్టు ఇక్కడ మన స్టేట్మెంట్స్ లో ఇచ్చినట్టు కరెక్ట్ అయినట్టయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ మనకి ట్రూ అయింది అనుకోండి. నెక్స్ట్ యాక్చువల్ గా మనము ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మనము కన్క్లూషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేంజ్ చేస్తున్నాము ఇక్కడ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇక్కడ కన్క్లూషన్ చేంజ్ చేసుకుంటున్నాం. చేంజ్ చేసుకున్నప్పుడు ఆన్సర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే వాటికి యాక్చువల్ ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అయినట్టయితే యాక్చువల్ ఆన్సర్ ట్రూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్ కన్క్లూషన్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అప్పుడు అక్కడ ఆన్సర్ ఫాల్స్ అయినట్టయితే అక్కడ ఫాల్స్ వచ్చినట్టయితే ఇక్కడ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ వచ్చినట్టయితే ఇక్కడ త్రో అవుతుంది. ఇక్కడ త్రో వచ్చినట్టయితే ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఈ విధంగా తీసుకోవాల్సి ఆపోజిట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కన్క్లూషన్ చేంజ్ చేస్తామో చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా అక్కడ మనకి కన్క్లూషన్ ఆన్సర్ ఫాల్స్ అయిందనుకోండి ఫాల్స్ తీసుకోకూడదు, అక్కడ త్రో తీసుకోవాలి. ఎందుకో ఇక్కడ మనం కన్క్లూషన్ చేంజ్ చేస్తున్నాం. సో మేబీ ఇక్కడ త్రూ అవ్వకుండా ఫాల్స్ అయినట్టయితే నెక్స్ట్ మనం అక్కడ ఆన్సర్ త్రూగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ స్టేట్మెంట్ చూస్తే మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ కన్క్లూషన్ చూస్తే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ ఏ ఆర్ బి తీసుకున్నాం. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చినప్పుడు సో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అనేది కరెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేబుల్ చూస్తే ఇక్కడ ఉంది, స్టూల్ చూస్తే ఇక్కడ ఉంది. సో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అంటే ఇక్కడ స్టూల్స్ అనేది చైర్స్ కాదు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అంటే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టూల్స్ అనేది మనకి ఇక్కడ చైర్స్ లోకి రావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ సమ్ నో చైర్ ఈజ్ స్టూల్ అని చెప్తున్నారు. సో చైర్ అనేది స్టూల్ అవ్వకూడదు అని చెప్తున్నారు కనుక ఇక్కడ
ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్ తీసుకోవడానికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ కన్క్లూషన్ చూస్తే ఫాల్స్ అవుతుంది, పాసిబిలిటీ లేదు. ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా ఫాల్స్ అయింది కనుక ఇక్కడ మనం ఇప్పుడు త్రూ తీసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చినప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ టూల్స్ అని తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ మనకి త్రూ అయినట్టయితే ఫాల్స్ తీసుకోవాలి, ఫాల్స్ అయినట్టయితే త్రూ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ టూల్స్ గా తీసుకోవాలి అని చెప్తున్నాం. ఆల్ టేబుల్స్ ఆర్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్. ఇక్కడ మనం స్టూల్ చెప్పుకున్నాం, ఇక్కడ స్టూల్, ఇక్కడ కన్క్లూషన్ ఫస్ట్ వన్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్. ఇక్కడ ఓన్లీ టూల్స్ అని ఇచ్చారు, ఇక్కడ మిస్టేక్ తీసుకున్నాం అంటే మన కన్క్లూషన్ లో మిస్టేక్ ఉంది. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ టేబుల్స్ అనేవి ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకోవాలి. సో టేబుల్స్ మొత్తం స్టూల్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది కనుక ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి టూల్స్. ఇక్కడ కూడా సేమ్ మనం కెన్ నెవర్ బి టూల్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి ఆన్సర్ కన్ఫ్యూజ్ గా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ కన్క్లూషన్ కి ఎలా చేంజ్ చేసుకున్నామో అలా చేంజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. సో ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అని ఇస్తున్నాడు. సో ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని ఇచ్చినప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకున్నాం, అక్కడ మనకి త్రూ అయినట్టయితే ఫాల్స్ తీసుకున్నాం, ఫాల్స్ అయినట్టయితే త్రూ తీసుకుంటామని చెప్పుకున్నాం. సో ఇక్కడ సేమ్ ఇప్పుడు సెకండ్ కన్క్లూషన్ ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అంటున్నారు. సో ఇలాంటి సమయంలో కెన్ నెవర్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో డ్రాయర్స్ మొత్తం స్టూల్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. All drawers are stools. All drawers can be stools is a possibility. చూద్దాం, ఇక్కడ డ్రాయర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ సమ్ ఫస్ట్ ఆల్ డ్రాయర్స్ ఆర్ టేబుల్స్ అని చెప్పారు. నెక్స్ట్ సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని చెప్పారు. నో చైర్ ఈస్ స్టూల్ అని చెప్పారు. సో ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ డ్రాయర్స్ మొత్తం స్టూల్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ సేమ్ కన్క్లూషన్ 1 లో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకున్నప్పుడు టేబుల్ మొత్తం స్టూల్ అవ్వడానికి స్టూల్ ఇక్కడ చైర్స్ లకి కలుస్తుంది. సో చైర్స్ లకి నో చైర్ స్టూల్ అన్నారు కనుక ఇక్కడ పాసిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ టేబుల్ అనేది ఆల్ డ్రాయర్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చారు కనుక సో ఆల్ టేబుల్స్ అంటే ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ గా తీసుకోవాలి కనుక ఇక్కడ చైర్స్ లకి స్టూల్స్ అనేటివి మిక్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అలాంటప్పుడు అక్కడ మనకి రాంగ్ అయ్యాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డ్రాయర్ అనేది ఇన్సైడ్ ఉంది టేబుల్స్ కి. సో ఆల్ డ్రాయర్స్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే డ్రాయర్స్ ఆల్ డ్రాయర్స్ క్యాన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇలా తీసుకుంటాం. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్. సో ఇప్పుడు రాంగ్ ఎందుకు అవుతుంది? పాసిబిలిటీ ఇక్కడ రైట్ అవుతుంది. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇక్కడ ఇక్కడ త్రూ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఫాల్స్ అయింది. సో ఆన్సర్ త్రూ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ త్రూ అవుతుంది. సో ఆన్సర్ ఫాల్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ వన్ రైట్ అవుతుంది, సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ త్రూ. సో సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకొకసారి కన్క్లూషన్స్ చూసినట్టయితే కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని ఇచ్చినప్పుడు కానీ, లేదా సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు కానీ ఆల్ ఏ ఆర్ బి ని తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ ఏ ఆర్ నాట్ బి ని ఇచ్చారనుకోండి, ఆల్ ఏ ఆర్ నాట్ బి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆల్ ఏ ఆర్ బిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఏ ఆర్ బి కరెక్ట్ అయినట్టయితే మనకి ఆన్సర్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఏ ఆర్ బి అనేది రాంగ్ అయినట్టయితే మనకి ఆన్సర్ రైట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో సేమ్ సెకండ్ కన్క్లూషన్ లో చూసినట్టయితే ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అని ఇస్తున్నారు. ఇక్కడ మనము కన్క్లూషన్ చేంజ్ తీసుకోవాలి. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకుంటాం. సో ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకున్నప్పుడు అక్కడ మనకి డ్రాయర్స్ అన్ని ఆల్ డ్రాయర్స్ స్టూల్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకున్నప్పుడు మనకి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ మనం ఎలా తీసుకోవాలి? ఫాల్స్ గా తీసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ట్రూ అయితే అక్కడ మనకి ట్రూ వస్తే ఆన్సర్ ఫాల్స్ తీసుకోవాలి. అక్కడ ఫాల్స్ వస్తే మనకి ఆన్సర్ ట్రూ తీసుకోవాలి. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్, సమ్ ఏ ఆర్ నాట్ బి. కొన్ని కన్క్లూషన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేంజ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒకసారి అర్థం కానట్టయితే మళ్ళీ ఒకసారి తిరిగి వీడియో రిపీట్ చేయండి. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Statement: some pens are erasers. Next, some erasers are markers. So first, some pens are erasers. Some pens are erasers. Some erasers are markers. Some erasers are markers. So next conclusion 1. First, no marker is pen అంటున్నారు. No marker is pen. ఇక్కడ చూసినట్టయితే పెన్ ఇక్కడ ఉంది, మార్కర్ ఇక్కడ ఉంది. మనకి స్టేట్మెంట్స్ చూసినట్టయితే స్టేట్మెంట్స్ రెండు ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ చూస్తే పాజిటివ్ లో ఉంది. కానీ ఇక్కడ కన్క్లూషన్ చూసినట్టయితే నెగటివ్ లో కనిపిస్తుంది. సో స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉండి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నప్పుడు అక్కడ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది. కానీ ఒకసారి మనం మళ్ళీ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాజిక్ చూసినప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ నెగటివ్ లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. కానీ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే నో మార్కర్ ఈస్ పెన్ అంటున్నారు. సో ఇక్కడ మార్కర్ అనేది పెన్ అవ్వకూడదు అని చెప్పడం లేదు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎరేజర్స్ అనేవి కొన్ని పెన్స్ అవుతాయి అంటే ఇక్కడ ఛాన్సెస్ ఉంది. సో సెకండ్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఫిఫ్త్ ఆప్షన్ తీసుకోవాలి. ఓన్లీ కన్క్లూషన్ 2 ఈస్ ట్రూ. ఆప్షన్ 5 గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అంటున్నారు. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ ఈక్వేషన్స్ అంటున్నారు. సో ఫస్ట్ ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. All numbers are integers. Next, all integers are equations. వెన్ డయాగ్రామ్ మనం ప్రాపర్ గా తీసుకోవాలి, లేదంటే మనకి అర్థం అవ్వదు. సో కొంచెం క్లియర్ గా డ్రా చేసుకున్నాం. ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్.
Next, all integers are equations. సో ఒకసారి కన్క్లూషన్ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కన్క్లూషన్ ఆల్ నెంబర్స్ ఆర్ ఈక్వేషన్స్ అంటున్నారు. సో ఇక్కడ నెంబర్స్ అన్ని ఈక్వేషన్స్ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆల్ నెంబర్స్ ఆర్ ఈక్వేషన్స్ రైట్ అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూషన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సెకండ్, నో ఈక్వేషన్ ఈస్ ఏ నెంబర్ అంటున్నారు. ఈక్వేషన్ అప్పుడే ఒకసారి మనము ఫోర్త్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం. ఏంటి ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ మనకి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లాజిక్ స్టేట్మెంట్స్ పాజిటివ్ లో ఉండి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మనము అక్కడ ఫాల్స్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక లాజిక్. సో కానీ మనం చెక్ చేసుకున్నట్టయితే నో ఈక్వేషన్ ఇస్ అ నెంబర్ అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది నెంబర్ అవ్వదు అని చెప్పలేదు. సో ఇక్కడ ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ సారీ. క్వశ్చన్ స్టేట్మెంట్స్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ ఫస్ట్. నెక్స్ట్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్, ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో ఫస్ట్ మనం ఈజీ మెథడ్ అంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత కన్క్లూషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత కన్క్లూషన్ చెక్ చేస్తాం. ఇక్కడ కన్క్లూషన్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. కానీ కొన్ని కన్క్లూషన్స్ లో మనం ఇక్కడ పాసిబిలిటీ ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. అవి ఎక్కడైతే ఎలాంటి క్వశ్చన్స్ లో అయితే వస్తాయో అక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ digits. Next all digits are numbers. Digits మొత్తం numbers అవుతున్నాయి. Next all symbols are numbers. All symbols are numbers. First some letters are digits. All digits are numbers అంటూ. So digits మొత్తం numbers అవుతున్నాయి. Next all symbols are numbers. Sorry ఇక్కడ డయాగ్రామ్ మిస్టేక్ లో తీసుకున్నాం. సో మన వెన్ డయాగ్రామ్ క్లియర్ గా డ్రా చేసుకున్నట్టయితే మనకి కన్క్లూషన్స్ కరెక్ట్ గా వస్తాయి. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్తున్నారు. సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. నెక్స్ట్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. నెక్స్ట్ ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అంటున్నారు. సో ఇక్కడ సింబల్స్ మొత్తం నెంబర్స్ అవుతున్నాయి అని చెప్తే సో సింబల్స్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో ఫస్ట్ కన్క్లూషన్ చూసినట్టయితే నో లెటర్ ఇస్ ఎ సింబల్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ లాజికల్ గా మనము ఆన్సర్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. అది లాజిక్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూసినప్పుడు పాజిటివ్ గా ఉంది. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ ఇస్ ఏ పాజిటివ్. నెక్స్ట్ సేమ్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్, ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉన్నప్పుడు కన్క్లూషన్ నెగిటివ్ లో ఇచ్చినట్టయితే అక్కడ చెక్ చేసే అవసరం ఉండదు. కన్క్లూషన్ కరెక్ట్ డైరెక్ట్ గా అక్కడ రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ నెగిటివ్ లో ఉంది. సో ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ అన్నారు. సో ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో లెటర్స్ ఇక్కడ చూస్తున్న డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ అంటే ఇక్కడ లెటర్ మొత్తం డిజిట్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్ కి పాసిబిలిటీ అవుతుంది. సో కన్క్లూషన్ సెకండ్ వన్ రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే కన్క్లూషన్ 1 ఇచ్చారు, నెక్స్ట్ 2 ఇచ్చారు, నెక్స్ట్ ఏదైనా 1 కానీ లేదా 2 కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ లో బోత్ 1 and 2 అన్నారు. సో రెండు కరెక్ట్ అయినప్పుడు 1 and 2 తీసుకుంటాం. నెక్స్ట్ నేదర్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ అంటే ఏది కరెక్ట్ కానప్పుడు నేదర్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది, సెకండ్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ థర్డ్ వన్ ఓన్లీ కన్క్లూషన్ 2 is true. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. All some letters are digits. Some letters are digits, all digits are numbers. Letters are digits, all digits are numbers. Next all symbols are numbers.
సో ఫస్ట్ కన్క్లూషన్ ఆల్ సమ్ అట్లీస్ట్ సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ అంటున్నారు. కొన్ని లెటర్స్ మాత్రమే నెంబర్స్ అవుతాయి అన్నారు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ చెక్ చేసినట్టయితే సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్. సో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సమ్ కండిషన్. సో ఇక్కడ సమ్ అనేది ఉంది. సో సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ సింబల్స్ బిగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే సింబల్ మొత్తం డిజిట్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. సో ఆల్ సింబల్స్ బిగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ చూసినట్టయితే స్టేట్మెంట్ ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అంటున్నారు. సింబల్ మొత్తం నెంబర్ అవ్వాలి అని చెప్తున్నారు. సో సింబల్స్ ఇక్కడ తీసుకున్నాం, లేదా ఇక్కడ ఆల్ సింబల్స్ ఆర్ డిజిట్స్ ఇలా తీసుకున్నా కూడా ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అవుతుంది ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం. సో ఇప్పుడు ఆల్ సింబల్స్ బిగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే ఇక్కడ సింబల్స్ మొత్తం డిజిట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అన్నారు. సో ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో both 1 and 2 are true. Option 2, question number 7, option 2. Next question number 8 thought. So no point is spot. Next all spot are marks, no mark is dot. No point is spot. Next all spots are marks. సో ఇక్కడ మాత్రం నో పాయింట్ ఈ స్పాట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్ అంటున్నారు. నో మార్క్ ఇస్ డాట్. మార్క్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఫస్ట్ కన్క్లూషన్ అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అంటున్నారు. ఇక్కడ పాయింట్స్ అనేవి కొన్ని మాత్రమే మార్క్స్ అవ్వాలి అని చెప్తున్నారు. పాయింట్స్ చూసినట్టయితే ఇక్కడ ఉంది, మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ ఉంది. అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చినట్టయితే అప్పుడు చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అంటున్నారు. ఇక్కడ సమ్ పాయింట్స్ అనేవి మార్క్స్ అవుతాయి స్టేట్మెంట్ లో లేదు. సో ఇక్కడ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆల్ డాట్స్ బీయింగ్ పాయింట్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ డాట్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. సో పాసిబుల్ అవుతుంది. ఆల్ డాట్స్ ఆర్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో సెకండ్ వన్ ఈస్ రైట్. సో ఆప్షన్ సెకండ్ వన్ బోత్ 1 and 2 ఆర్ ట్రూ. Sorry, all dot being points is a possibility. Only second one is true. So option 3, only conclusion 2 is true. Next question number 9. No point is spot. All spot are marks. No mark is a dot. No point is spot. సో సేమ్ 8th క్వశ్చన్ కి మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ 9th క్వశ్చన్ లో కూడా అలానే ఉంది. సో మళ్ళీ మనం డ్రా చేసుకునే అవసరం లేదు. ఇక్కడ నో పాయింట్ ఈస్ స్పాట్, ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్, నో మార్క్ ఈస్ డాట్. సో ఫస్ట్ కన్క్లూషన్ నో స్పాట్ ఈస్ ఎ డాట్ అంటున్నారు. స్పాట్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే నో మార్క్ ఈస్ డాట్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అని చెప్పారు. ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అన్నారు. నెక్స్ట్ నో మార్క్ ఈస్ డాట్ అన్నారు. సో మార్క్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఆల్ స్పాట్ ఆర్ మార్క్. స్పాట్ మొత్తం మార్క్ అవుతుంది కనుక మార్క్ అయినా స్పాట్ అయినా రెండు ఒకే అవుతుంది. సో అలాంటప్పుడు నో మార్క్ ఈస్ డాట్ అన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అన్నప్పుడు స్పాట్ మార్క్ రెండు ఒకటి అవుతాయి. సో నో డాట్ ఈస్ మార్క్ అన్నప్పుడు నో డాట్ ఈస్ స్పాట్, అది కూడా కరెక్ట్ అవుతుంది. సో నో స్పాట్ ఈస్ ఎ డాట్ అన్నాడు, ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నో మార్క్ ఈస్ డాట్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కన్క్లూషన్ చూసినట్టయితే నో స్పాట్ ఈస్ డాట్ అని చెప్తున్నారు. మార్క్ అనేది డాట్ అవ్వదు కాబట్టి స్పాట్ అనేది కూడా డాట్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ స్పాట్ మొత్తం మార్క్ అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూషన్ ట్రూ. ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సెకండ్ కన్క్లూషన్ ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే మార్క్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెప్తున్నారు. సో ఇక్కడ నో పాయింట్ ఈస్ స్పాట్ అని చెప్తున్నారు. నో పాయింట్ ఈస్ స్పాట్ అన్నారు. నెక్స్ట్ ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్ ని తీసుకున్నాం. ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్, కానీ ఇప్పుడు ఇక్కడ కన్క్లూషన్ సెకండ్ లో చూసినట్టయితే ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో మార్క్స్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే నో పాయింట్ ఈస్ స్పాట్ అన్నారు. సో స్పాట్ ని
ఆల్ మార్క్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఆల్ స్పాట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నో పాయింట్ ఈ స్పాట్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ రాంగ్ అవుతుంది, పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ కన్క్లూషన్ 1 is through. Option 1, question number 9. Next, question number 10. Some planets are stars. All stars are galaxies. So first statement, some planets are stars. Some planets are stars. All stars are galaxies. Next, all galaxies are orbits. So ఇక్కడ కన్క్లూషన్ ఫస్ట్ వన్ చూసినప్పుడు అట్లీస్ట్ సమ్ ఆర్బిట్స్ ఆర్ ప్లానెట్స్ అని చెప్తున్నారు. కొన్ని ఆర్బిట్స్ మాత్రమే ప్లానెట్స్ అవ్వాలి అంటున్నారు. సో ఇక్కడ సమ్ ప్లానెట్స్ ఆర్ స్టార్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ స్టార్స్ ఆర్ గెలాక్సీస్, ఆల్ గెలాక్సీస్ ఆర్ ఆర్బిట్స్ అంటున్నారు. సో ఇక్కడ సమ్ ఆర్బిట్స్ ఆర్ ప్లానెట్స్ అంటే ఇక్కడ ఆర్బిట్ కొంచెం మాత్రమే ప్లానెట్ అవుతుంది అంటున్నారు. సో అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. నో ప్లానెట్ ఇస్ ఎ గెలాక్సీ. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉండి ఆన్సర్ కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే అక్కడ కంపల్సరీ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ చూస్తే నెగటివ్ లో ఉంది. మళ్ళీ మనం చెక్ చేసి టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఇక్కడ నో ప్లానెట్ ఇస్ గెలాక్సీ, స్టేట్మెంట్ ఇస్ పాజిటివ్, కన్క్లూషన్ ఇస్ నెగటివ్. సో సెకండ్ వన్ ఇస్ రాంగ్. ఒకసారి